with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా దసరా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది శ్రీకాంత్ ఓడెల గారు. ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 30th March 2023 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా నచ్చేసిందనే చెప్పాలి. వెల్, ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సంతోష్ నారాయణన్ గారు అసలు ఏమన్నా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినారా. ఇందులో నా ఫేవరెట్ అయితే చమ్కీల అంగిలేసి అసలు ఎంత ఫేమస్ అయిపోయిందో ఈ సాంగ్ అయితే. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి రీల్ ఈ సాంగ్ పైనే. అండ్ ఆల్సో ఈ దసరాకి కరెక్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ తీస్తాన్, ఇది భలే ఉంటది. నేను పాడితే ఎక్కువ బాగోదు కానీ బట్ స్టిల్ ఈ పాట కూడా బాగుంటది. ఓరివారి పాట కూడా బాగుంటది. యాక్చువల్లీ అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి. ఇదంతా కూడా ఒక బ్యాక్ డ్రాప్ ఆఫ్ సింగరేణి కోల్ మైన్స్ యొక్క బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగిందనమాట. వీర్లపల్లి అనే విలేజ్ ఉంటది, అక్కడ గోదావరి కని అని ఉంటది అనమాట. సో అక్కడ వీళ్ళు ఎక్కువ షూట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో రామగుండం, సిటీస్ ఆఫ్ తెలంగాణ ఇట్లా మొత్తం అంతా కవర్ చేస్తున్నారు. మరి సినిమా విషయానికి వస్తే ధరణి తను కోల్ దొంగతనం చేస్తూ ఉంటారు బ్రతుకు తెరువుకై. వీర్లపల్లిలో వాళ్ళ నాయనమ్మతో ఉంటారు. ఆ ఊర్లో అందరూ కూడా స్పెషల్ గా ఉమెన్ ఈ మగవారు మద్యం సేవించడంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ధరణి తన మోస్ట్ ఆఫ్ ద టైం తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధంతో ఉంటాడు, ముద్దుగా సూరి. అండ్ ఆల్సో వెన్నెలతో కూడా. ధరణికి వెన్నెల అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తన్ని చాలా ప్రేమిస్తాడు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సూరి ఇంకా వెన్నెల ఒకరికి ఒకరు చాలా ఇష్టపడుతున్నారని అండ్ వాళ్ళు ప్రేమించుకుంటున్నారని. తను తన ప్రేమని సాక్రిఫైస్ చేస్తాడు. సూరిని వెన్నెలని ఒకటిగా చూడాలనుకుంటాడు. కానీ వెన్నెల వాళ్ళ మదర్ రమణమ్మ వాళ్ళ రిలేషన్షిప్ ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే సూరి బొగ్గు దొంగిలిస్తూ ఉంటాడు, ఇంకే పొద్దున్న ఏమైనా అయితే మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పేసి వద్దనుకుంటారు. ధరణి వెళ్లి సూరి గురించి మాట్లాడి ఆమెతో వాళ్ళ పెళ్లి ఖాయం చేస్తాడు. అక్కడ ఒక లోకల్ క్రికెట్ మ్యాచ్ కూడా విన్ అవుతారు. ఎందుకంటే అది విన్ అయితే సూరి వుడ్ బి ఎ క్యాషియర్ అట్ లోకల్ ఫేమస్ సిల్క్ బార్ అన్నట్టు. ఇదంతా కూడా అక్కడ సర్పంచ్ అయినటువంటి తూర్పుగుట్ట శివన్న సన్ చిన్ననంబి చెప్తాడనమాట. అనుకోకుండా ఒక రోజు ధరణి ఇంకా సూరి చిన్ననంబి సపోర్టర్స్ తో బార్ లో ఫైట్ కి దిగుతారు. బార్ అంతా చాలా దారుణంగా డామేజ్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ చిన్ననంబి ధరణిని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేయిస్తాడు. శివన్న స్టెప్ బ్రదర్ రాజన్న బెయిల్ ఇప్పిస్తాడు వాళ్ళకి. అండ్ విలేజ్ లో ఉన్న పాలిటిక్స్ గురించి మీరు భయపడకండి అని అంటారు. అదే టైంలో సూరి మీరు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి అన్నా అని చెప్పేసి రాజన్నకి చెప్తారు. రాజన్న కూడా సరే అంటారు. రాజన్న ఎలక్షన్స్ లో విన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్లి ఆ ఉమెన్ ఫోక్ ని ఓట్ వేయమని చెప్పేసి అడగగా వాళ్ళు కూడా సరే అంటారు. ధరణి డిప్యూటీ సర్పంచ్ కింద ఉంటాడు. సూరి ఇంకా వెన్నెల మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. వాళ్ళ పెళ్లి రోజు సూరి అండ్ వెన్నెల తెలుసుకుంటారు ధరణి వెన్నెలని ఎంతగా ప్రేమించాడు అండ్ తన ప్రేమని వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఎలా సాక్రిఫైస్ చేసేసాడని. ఈ విషయంపై పెళ్లైన రోజే ధరణితో మాట్లాడదాం, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బార్ దగ్గర అని చెప్పేసి సూర్య అనుకుంటాడు. ఇది మాట్లాడే లోపే ఒక మిస్టీరియస్ గ్యాంగ్ వాళ్ళని అటాక్ చేస్తది, చేస్తది. ఇక్కడైతే ధరణి ఇంకా సూరి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోతారు. ధరణి ఫుల్ ఎంజాయ్ అవుతారు. సూరి తనని ఒక సైకిల్ మీద ఎస్కేప్ చేయిస్తారు. ఆ టైంలో సూరి ప్రాణాలు వదిలేస్తాడు. దీని వెనక ఎవరున్నారా అంటే చిన్ననంబి అని తెలుస్తుంది. చిన్ననంబి వాళ్ళ వైఫ్ వదినమ్మ నిజం బయట పెడుతుంది. చిన్ననంబికి వెన్నెల మీద మోజుండింది, అందుకే సూరిని చంపించేశాడు. తనకి అగేన్స్ట్ గా ఊర్లో కంటెస్ట్ చేయడం వల్ల కాదు, అసలు మ్యాటర్ ఇది అని చెప్పేసి అంటుంది. ఇది తెలిసాక ధరణి వెన్నెలని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాడు. 11వ రోజు సూరి రిచువల్స్ అవుతుండగానే ధరణి వెన్నెల మెడలో తాళి కడతాడు. వెన్నెల షాక్ లో ఉండిపోతుంది. ఫస్ట్ చాలా హేట్రెడ్ ఫీల్ అవుతుంది తన మీద. లైక్ ఎందుకు తాళి కట్టాడు, అసలు ఏంటి తిన ఉద్దేశం అని చెప్పేసి. ఎప్పటికైనా ధరణి ప్రేమ వెన్నెలకి తెలుస్తుందా, లేదు అంటే ఇట్లా హేట్రెడ్ తోటే ఉండిపోతుందా? వెల్, మరి చిన్ననంబి సంగతి ఏంటి? వెన్నెల మీద మళ్ళీ అటాక్ చేయాలనుకుంటాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా నానీస్ దసరా.